పొలిటికల్ ఫీల్డ్లోకి మరో స్టార్ హీరో దిగుతున్నాడు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాదు, పక్కనున్న తమిళనాడులో. ఇది చాలా ముందు నుంచి వినిపిస్తున్న మాటే, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? తమిళనాట మరో స్టార్ హీరో పొలిటికల్ ఫీల్డ్లోకి దిగుతున్నాడు. అతను మరెవరో కాదు, దళపతి విజయ్. చాలా కాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, కానీ అఫీషియల్ కావడం లేదు. ఇప్పుడు కొత్త పార్టీని రిజిస్టర్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని తమిళనాట ప్రచారం సాగుతోంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే విజయ్ అతని పార్టీ బరిలోకి దిగుతుందని బాగా ప్రచారం సాగుతోంది. అలా కుదరకపోతే కనుక 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీతో ప్రజల్లోకి వెళ్లనున్నాడట. తమిళనాడులో సినిమా నటులకు రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. నాటి ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి నేటి కమల్ వరకు అందరూ కూడా బిగ్ పొలిటికల్ లీడర్స్ గా ఎదిగిన వారే. రజనీకాంత్ కూడా ఒక దశలో పార్టీ పెట్టాలనే ప్రయత్నం చేసి విరమించుకున్నారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. మరోవైపు అజిత్ మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇప్పటికే స్పష్టం చేశాడు. కోలీవుడ్ బిగ్ స్టార్స్ లో విజయ్ ఒకడు. అలాంటి నటుడు రాజకీయాల్లోకి వెళ్లిపోతే సినిమాల సంగతి ఏంటి అంటే ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటోంది కోలీవుడ్. ఎందుకంటే లియో తరువాత విజయ్ ప్రస్తుతం కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ అలాగే శంకర్ తో మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మరి ఈ రెండు ఫీల్డ్స్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది చూడాల్సి ఉంది.